అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసాకైతే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేసి మరి వీడియోని చాలామందికి చేరేటట్టు చేయండి. చూడండి, మనకి రైతు రుణమాఫీ రెండో విడత అయితే ప్రారంభించడం అయితే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ కూడా వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావడానికి. సో ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో అది ఎప్పుడు విడుదల చేస్తారంటే బట్టి విక్రమార్క గారు కొన్ని పథకాల నిమిత్తమని వారైతే ప్రకటనలు చేయడం అయితే జరిగింది. అటు డ్వాక్రా కానీ ఇటు ఏవైతే ఉద్యోగాలు కానీ వీటన్నిటి గురించి వారైతే ప్రకటించడం అయితే జరిగింది. అయితే దీంతో పాటు తొలి విడత రైతు భరోసాని పెట్టుబడి సాయాన్ని కూడా మనకి ఆగస్టు 15 నుంచి విడుదల చేస్తామని అయితే కొన్ని వర్గాల నుంచి వినపడటం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉందన్నమాట. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత మూడో విడత ప్రారంభమవుతుంది కనుక సో దీన్ని మధ్యలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఓ పక్కన 31,000 కోట్లు రైతు రుణమాఫీ కేటాయిస్తుంటే మరో 7,500 కోట్లు ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో దానికైతే కేటాయించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం దగ్గర విధి విధానాలు నిధులు అన్నీ సమకూర్చుకుని ఈ తొలి విడత రైతు భరోసాను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో దీనికి సన్నాహాలు ఎవరికి ఇవ్వాలి, 5 ఎకరాల వరకు ఇవ్వాలి, వ్యవసాయ భూములకు ఇవ్వాలి, ఇలాగ గంజాయి సాగు చేసే వరకు తీసివేయాలి, అలాగే అధికారులు ఎక్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైతే ఆసాములు ఉంటారో వీరందరికీ కూడా తొలగించాలనేది ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. సో వ్యవసాయం చేసి కౌలు రైతుదారులు కూడా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. సో దీని గురించి అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం దీని గురించి ఆగస్టు 15 తర్వాతే మనకు ఆలోచన ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.